హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏంటండి సమాజం ఎటు పోతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అందరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్లని అవి అని చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళు మంచిగా కాపురం చేయండి. ఏదో ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, అబ్బాయి నుంచో అమ్మాయి నుంచో ఉంటాయి, అవి సర్దుకపోవాలి. ఎందుకంటే మీరు పేరెంట్స్ని కాదని చేసుకున్నారు, మీ పేరెంట్స్ను వాళ్ళ పేరెంట్స్ని కాదని మీ ఇష్టంతో చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళ మొహం మీద కొట్టి బతికి చూపిస్తామనే ఆలోచన మీకు ఉండాలి అంతే. అంతేగాని అదేదో చిన్న చిన్న గొడవలకు పోయి చంపడాలు. ఇప్పుడు 3 రోజులలోనే మొన్న కుకట్పల్లిలో వాడు ముక్కలు నరికిండు. ఏంటది అసలు? ఎంత వాడు మనిషా, పశువా, లేకపోతే ఏమన్నా కట్టుకోడా? అసలు గొర్రెని చంపడానికి వాడు కొంచెం వెనక ముందు అవుతాడో భయపడుకుంటూ చంపుతుండొచ్చు, కానీ వీడు అంతకన్నా అధ్వానంగా చంపిండు. అది ఆ మ్యాటర్ అయిపోలేదు. మళ్ళీ నిన్న ఇద్దరు, ఇవాళ ఒక్కరు. ఎందుకండి అట్లా చంపడము? మొన్నటిదాకానే మగవాళ్ళని చంపేది, ఆడవాళ్ళు ఇప్పుడు కూడా చంపుతారు, కానీ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళని చంపుతున్నారు. ఏంటంటే మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు కదా. ఇట్లా మీరు అనుమానపడము. ఒక దగ్గర జాబ్ చేస్తారండి, ప్రతి ఒక్కరం చేస్తాం జాబ్. అక్కడ కొలీగ్స్ ఉంటారు, మాట్లాడతారు తప్పకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఎక్కడైనా జాబ్ చేస్తాను, నాతో పాటు మగవాళ్ళు కూడా చేస్తారు కదా, జెంట్స్ కూడా మాట్లాడక తప్పదు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీ పక్కకు లేడీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళతోటి కూడా మాట్లాడతారు కదా. మనం ఎలా భావిస్తే అలానే ఉంటుంది మనకు మ్యాటర్. మనము అక్క చెల్లె అన్న అనుకుని పోతే అట్లా అది జరిగిపోతుంది. అదంతే. అట్లా ఆ విధంగా ఉండాలి తప్ప కానీ నువ్వు ఇది చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, వీడితో మాట్లాడుతున్నావు, వాడితో మాట్లాడుతున్నావు, దాన్ని ఇంత పెద్దగా చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటే ఏం లాభం? ఒకప్పుడు అంటే దొరకకపోయారేమో, ఇప్పుడు అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. అడుగడుగున నువ్వేం చేస్తున్నావో కదలికలు తెలుస్తూనే ఉంటాయి. నువ్వు ఏడ చంపినావు, ఏడ పడేసినావు, ఏం చేస్తున్నావు అనేది. దానివల్ల నీకు వచ్చే లాభం ఏముంది? పోతావు, 1-2 గంటలలో దొరుకుతావు, పోయి జైల్లో కూర్చుంటావు. మళ్ళీ నీకు ఎవడన్నా ఇస్తాడా పిల్లను? ఎందుకండి వాళ్ళ బతుకులు వాళ్ళు? మీరిద్దరు మంచిగానే ఉండు, మీరు దాని ప్రాణానికి ఆమె పోతుంది. ఒకవేళ భార్యని భర్త చంపేసినా వాళ్ళు పోతున్నారు, కానీ పిల్లలు నాశనం అవుతారు కదండి. పిల్లలు లేని వాళ్ళు జైల్లో పొంటి పోయి కూర్చుంటున్నారు. ఎందుకు? అది మీకు అవసరమా? మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. అంతేగాని మాత్రం చంపకండి ప్లీజ్. ఎందుకండి? మనుషులా రాక్షసులా? అది తప్పండి. ఇట్లా మీరు అనుమానం అన్నట్టే భార్య అనుమానంతో చంపేసిన. ఇక్కడ చెప్తా అండి, భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక డ్రైవర్ ఉన్నాడు, అదే వారం పోతాడు కిరాయాలు, వేరే వాళ్ళని ఎక్కించుకొని వేరే వాళ్ళని తీసుకొని టూర్కి వెళ్తుంటారు. అప్పుడు భార్య అనుమానిస్తుందా? అనుమానిస్తే పరిస్థితి ఏంటి? నీ బ్రతికేంటి, భార్య బ్రతికేంటి, పిల్లల బ్రతికేంటి? బట్ జాబే అది. మరియు ఆఫీసులలో కూడా మనం పనిచేస్తున్నాం, ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు తప్పులు తీయొద్దండి. కానీ అట్లా నువ్వు ఈయనతో మాట్లాడుతున్నావు, మనం చెప్తున్నాం, మన చూపు ఏ విధంగా ఉంటే అదే విధంగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం అన్న చెల్లె తమ్మి అనుకున్నప్పుడు తమ్మి అట్లే ఉంటాం, అక్క చెల్లె అనుకున్నప్పుడు అట్లే ఉంటాం. అదే విధంగా ఉండాలి తప్ప కానీ మీరు ఈ విధంగా చంపుకుంటూ పోతే ఇంక అసలు సమాజం ఎక్కడుందండి? అవి వాళ్ళు మనుషులు అనుకుర్రా, లేకపోతే కోళ్ళు అనుకుర్రా, గొర్రెలు అనుకుర్రా, బర్రెలు అనుకుర్రా? నాకు మాత్రం 3 రోజుల నుంచి ఇట్లా బీపీ లేసి టీవీ పెడితే అదే వస్తుంది. వాళ్ళు చంపడం, వీళ్ళు చంపడం ఏంటండి? ఈ 4 రోజుల నుంచి అయితే పాపం అమ్మాయిలనే చంపేస్తున్నారు. చంపడము, కిరోసిన్ పోసి అంటు పెట్టడం, మళ్ళీ దొరకకుండా, బాడీ దొరకకుండా. ఎందుకు దొరకదండి? ఇప్పుడున్న టెక్నాలజీ తోటి టకాటక దొరుకుతారు. మీ బతుకేమవుతుంది? లాస్ట్కి పోతే జైలు పాలవుతారు. కానీ అది తప్పు, అసలు అట్లా చేయొద్దు. జైలు ఏం చేస్తారు? పోతుర్రు, వస్తుర్రు, మళ్ళీ బెయిల్ మీద అవతల పడుతున్నారు. అట్లా ఇంకొని చూసి ఒకడు ఏమన్నా భయపడుతున్నారా? అటు దాన్ని చంపంగానే ఇటు వీని చంపితే అప్పుడు తెలుస్తుంది, ఇంకోటి భయపడతాడు, అమ్మో ఇది
నా 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద ఒక అమ్మాయిని చంపారు చూడండి. చంపగా నలుగురిని ఎన్కౌంటర్ చేసారు. ఆ విధంగా చేస్తే గిట్ట మారుతుండవచ్చు. అంతేగాని అప్పుడు చేసినప్పుడు కూడా ఎవరు మారలే. ఇప్పుడైతే మరీ 4-5 రోజులనైతే రోజొకరు ఇద్దరు ఏంటిది? నాకైతే నచ్చట్లేదండి. నాకే కాదు ఎవరు, ఇప్పుడు అందరం కష్టపడి బ్రతికిన వాళ్ళమండి. మేమేమి కోటీశ్వర్లం కాదు, ఏం కాదు. కానీ మాత్రం అది కరెక్ట్ కాదండి. కష్టపడండి, బ్రతకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. తన బతుకు తను బతుకుతుంది. అమ్మాయిలకైనా చెప్పేస్తున్నాం, మీరు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అమ్మ, కానీ చంపకండి. అబ్బాయిలకు కూడా చెప్తున్నాం, మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిని వదిలేసేయండి. ఆమె బ్రతుకు ఆమె బ్రతుకుతుంది, నీ బ్రతుకు నువ్వు బతుకు. అంతేగాని దయచేసి ఎవ్వరు చంపొద్దు. అర్థమైందా? మంచిగా బ్రతకండి హాయిగా. ఏముందండి, ఒక జీవితాలు మనం ఎన్నేళ్ళు బ్రతుకుతున్నాం చెప్పొచ్చు. ఇప్పుడు వెనుకటోళ్ళు చూడండి 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా వాళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు. మనదంతా నడమాంతర జీవితం. ఈ నడమాంతర జీవితానికి మీరు ఈ విధంగా చంపుకుంటూ పోవడం ఎందుకు? ఇట్లా బద్నాం అవ్వడం ఎందుకు? మీ ఇష్టంతో మీరు పెళ్లి చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్. మరి అలాంటప్పుడు మరి వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేదాకా మేము బ్రతికి చూపిస్తాము, మేమేంటి మా పిల్లలు ఏంటి అని బ్రతకాలి. అంతేగాని ధైర్యం చేసి బ్రతకాలి. అంతేగాని ఇలా చంపుకుంటూ పోకండి ప్లీజ్. దయచేసి మీకు ఒక దండం పెట్టి చెప్తున్నాను. అమ్మాయిలను చూస్తే మాత్రం నాకు బాధ అనిపిస్తుందండి. ఓకేనా? చంపకండి ప్లీజ్. వాళ్ళని వదిలిపెట్టేసేయండి. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ బ్రతుకులు. మీకు ఒకవేళ నేను మాట్లాడిన తప్పంటే మాత్రం ఈ వీడియో చూడకండి. అర్థమైందా? కరెక్టే అనుకుంటే మాత్రం చూడండి.